Good evening to all. I am Venkateshwaramma, GDC Bedwar. Today topic is phylum Arthropoda general characters. Phylum Arthropoda general characters. ఆర్థ్రోపోడా వర్గం యొక్క సాధారణ లక్షణాలు. ఆర్థ్రోపోడా వర్గం యొక్క సాధారణ లక్షణాలు. మనకు ఆర్థ్రోపోడా ఫైలం అంటే గుర్తొచ్చే ఎగ్జాంపుల్స్ రొయ్యలు, పీతలు, స్పైడర్స్, తర్వాత తేళ్ళు, తర్వాత బటర్ఫ్లైస్, హనీ బీస్. దాదాపుగా ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులే 80% అబోవ్ ఉన్నాయి. వరల్డ్ వైజ్గా అన్ని వర్గాల కన్నా ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మన చుట్టూ ఉండే ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చీమలు, స్పైడర్లు, తర్వాత తేళ్ళు, ఇవన్నీ కూడా బటర్ఫ్లైస్, రొయ్యలు, పీతలు, ఇవన్నీ కూడా మనకు ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులు. ఆర్థ్రోపోడా వర్గం మీనింగ్ ఆఫ్ ఆర్థ్రోపోడా. ఆర్థోస్ మీన్ జాయింట్, పోడాస్ అంటే అపెండేజెస్, జాయింట్ అపెండేజెస్. ఆర్థోస్ అంటే కీళ్ళు కలిగిన ఉపాంగాలు కలిగి ఉన్న జీవులను ఆర్థ్రోపోడా వర్గం అంటారు. కీళ్ళు కలిగిన ఉపాంగాలు ఉన్న జీవులను ఆర్థ్రోపోడా వర్గపు జీవులు అంటారు. జాయింట్ అపెండేజెస్ ఆర్ అక్కర్ ఇన్ ఆర్థ్రోపోడా ఫైలం. మనకు సాధారణంగా ఆర్థ్రోపోడా ఫైలం, ఆర్థ్రోపోడా వర్గం లోపల ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అపెండేజెస్. సెగ్మెంటేషన్ ఖండీభవనం ఉంటుంది. సెగ్మెంటేషన్ ఆర్ అక్కర్ ఖండీభవనం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఖండితానికి అపెండేజెస్ లేదా ఉపాంగాలు ఉంటాయి. ఉపాంగాలు లేదా అపెండేజెస్ అనేటివి ప్రతి ఖండితానికి, మనకి ప్రతి సెగ్మెంట్కి అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ అపెండేజెస్ లేదా ఉపాంగాలు ఉండడము, సెగ్మెంటేషన్ ఉండడము, ఖండీభవనం ఉండడము మనకు ఆర్థ్రోపోడా వర్గపు జీవుల యొక్క ముఖ్య క్యారెక్టర్స్. ఆల్సో ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. ఆక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ నీటి లోపల ఉంటాయి. అదేవిధంగా భూమి మీద కూడా నివసించే గల కెపాసిటీ ఉన్న జీవులు ఆర్థ్రోపోడా జీవులు. నీటి లోపల ఉంటాయి, భూచరాల్లో కూడా ఉంటాయి, భూమి మీద కూడా నివసిస్తాయి. ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఆల్సో టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. మనకు ఫస్ట్ జనరల్ క్యారెక్టర్ ఫస్ట్ సాధారణ లక్షణము ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల కనిపించే లక్షణము. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవ త్రిస్తరిత జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవ త్రిస్తరిత జీవులు. శరీరంలో ఖండితాలు నిర్ణీత సంఖ్యలో ఉంటాయి. శరీరంలో ఖండితాలు నిర్ణీత సంఖ్యలో ఉంటాయి. దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్, దీస్ ఆర్ బైలేట్రియల్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్ బైలేట్రియల్ సిమెట్రీ and triploblastic organisms also occur in segmentation. ఖండీభవనం కూడా ఉంటుంది. These are bilateral symmetry and triploblastic organisms. ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు మరియు త్రిస్తరిత జీవులు. ఖండీభవనం అనేది నిర్ణీత సంఖ్య లోపల ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు త్రిస్తరిత జీవులు, ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్, త్రిస్తరిత జీవులు. ఇక్కడ చూస్తే మనకు ఎక్టోడర్మ్ బాహ్యత్వచము, ఎండోడర్మ్ అంతరత్వచము. ఎక్టోడర్మ్ బాహ్యత్వచము, ఈ బ్లాక్ కలర్లో ఉండేది ఎండోడర్మ్ అంతరత్వచము, ఎల్లో కలర్లో ఉండేది మధ్యత్వచం. బాహ్యత్వచము, మధ్యత్వచము, అంతరత్వచం, 3 త్వచాలు ఉంటే ఇటువంటి జీవులను ట్రిప్లోబ్లాస్టిక్ లేదా త్రిస్తరిత జీవులు అంటారు. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, ఎల్లో లేయర్ ఈజ్ ఏ మీసోడర్మ్. ఎక్టోడర్మ్, బ్లాక్ ఎండోడర్మ్, ఎల్లో మీసోడర్మ్. 3 layers are occur is called ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్. బాహ్యత్వచము, అంతరత్వచము, మధ్యత్వచము, 3 త్వచాలు దేహం లోపల కనిపిస్తాయి కాబట్టి వీటిని
త్రిసరిత జీవులు అంటారు. సో ఆర్థోపోడ ఆర్గానిజమ్స్ ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ఆర్థోపోడ వర్గం చెందిన జీవులు త్రిసరిత జీవులు. నెక్స్ట్ బైలేట్రల్ సిమెట్రీ. బైలేట్రల్ సిమెట్రీ లేదా ద్విపార్శ్వ సౌష్టవం. మెయిన్ యాక్సిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ బాడీ అక్కర్ ఇన్ 2 equal parts. Main axis divided in body 2 equal parts are occur. ప్రధాన అక్షం ద్వారా 2 సమాన భాగాలుగా విడదీయచ్చు. ఆర్థోపోడ వర్గం చెందిన జీవులను ప్రధాన అక్షం ద్వారా విడదీస్తే 2 సమాన భాగాలుగా విడిపోతే తూర్పు పడమర 2 సమాన భాగాలుగా విడిపోతే అటువంటి వాటిని ద్విపార్శ్వ సౌష్టవం బైలేట్రల్ సిమెట్రీ అంటారు. ఒక భాగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవతల భాగంలో కూడా అవే పార్ట్స్ సేమ్ ఉండాలి. 2 సమాన భాగాల లోపల 2 ఆర్గాన్ సిస్టమ్స్ సమానం ఉండాలి. డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్క్రీటరీ సిస్టమ్ కావచ్చు, రీప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు, అపెండిసెస్ కావచ్చు, ఏవైనా సరే సమాన భాగాలుగా 2 సమాన భాగాలుగా విడిపోతే వాటిని మనము ద్విపార్శ్వ సౌష్టవం లేదా బైలేట్రల్ సిమెట్రీ అంటారు. కాబట్టి ఆర్థోపోడ వర్గం చెందిన జీవులు ద్విపార్శ్వ సౌష్టవ జీవులు. బైలేట్రల్ సిమెట్రీ ఈజ్ అక్కర్. నెక్స్ట్ సెగ్మెంటేషన్ ఈజ్ అక్కర్. ఖండీభవనం కనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తే. ఖండీభవనం ఖండితాలు చూడండి, ఇవన్నీ కూడా ఖండితాలు లేదా సెగ్మెంట్స్. అన్నీ కూడా ఖండితాలు నిర్ణీత సంఖ్యలో ఉంటుంది. సెగ్మెంటేషన్ ఈజ్ అక్కర్. ఓకే, సెగ్మెంటేషన్ ఈజ్ అక్కర్. ఖండీభవనం ఆర్థోపోడ వర్గం చెందిన జీవుల లోపల మనము అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ శరీరంలో అన్ని ఖండితాలు లేదా కొన్ని ఖండితాలకు ఒక జత కీళ్ళతో ఏర్పడిన ఉపాంగాలు ఉంటాయి. శరీరంలో అన్ని ఖండితాలు లేదా కొన్ని ఖండితాలకు ఒక జత కీళ్ళతో ఏర్పడిన ఉపాంగాలు ఉంటాయి. వీటిలో కనీసం ఒక జత ఉపాంగాలు దవడలాగా పనిచేస్తాయి. ఉపాంగాల్లోని ఖండితాలను కణుపులు అంటారు. వీటిని పాద ఖండాలు అంటారు. ఈ జంతువులను కీళ్ళుకాల జంతువులు అనవచ్చు. సో దీస్ ఆర్ సెగ్మెంటేషన్, ఖండీభవనము. నెక్స్ట్ అపెండేజెస్, ఉపాంగాలు ఉంటాయి. ప్రతి ఖండితానికి ఒక జత ఉపాంగాలు ఉంటాయి. ఈచ్ సెగ్మెంట్ ఈజ్ అక్కర్ ఇన్ అపెండేజెస్, 1 pair of appendages. ఇక్కడ చూస్తే మనకు ఈ రొయ్య డయాగ్రామ్, ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాన్. రొయ్య ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సెగ్మెంట్. ఈచ్ సెగ్మెంట్ అక్కర్ అపెండేజెస్. ప్రతి ఖండితానికి ఇక్కడ చూస్తే ఒక జత ఉపాంగాలు. ప్రతి ఖండితానికి ఒక జత ఉపాంగాలు ఉంటాయి. కాబట్టి కీళ్ళు కలిగిన జంతువులని ఈ వర్గపు జీవులను మనము అనవచ్చు. ఓకేనా. ప్రతి ఖండితానికి ఒక జత ఉపాంగాలు ఉంటాయి. 1 pair of appendages are occur in each segment. In 1 pair of appendage, ఒక జత ఉపాంగాలు యూజ్డ్ ఇన్ జాస్, దవడల్లాగా ఉపయోగపడతాయి. ఒక జత ఉపాంగాలు దవడలాగా ఉపయోగపడతాయి. దవడలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి? ఆహారాన్ని కట్ చేయడానికి. కటింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ 1 pair of appendages, జాస్ లైక్ స్ట్రక్చర్. ఒక జత ఉపాంగాలు దవడల్లాగా ఉపయోగపడతాయి. ఆర్థోపోడ వర్గం చెందిన జీవులు. ఈ దవడలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆహార పదార్థాలను చిన్న చిన్న పీసులు కట్ చేయడానికి మనకు దవడలు అనేటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఏమనుకున్నాము, ఆర్థోపోడ వర్గం చెందిన జీవుల దేహాన్ని పరిశీలించినప్పుడు ప్రతి ఖండీభవనానికి ఒక జత ఉపాంగాలు ఉంటాయి. ఈచ్ సెగ్మెంట్ ఈజ్ అక్కర్ ఇన్ 1 pair of appendages. సెగ్మెంట్ ఉపాంగాలు ఉంటాయి. 1 pair of appendage is like jaw like structure is used in cutting of food material. ఒక జత ఉపాంగాలు దవడల్లాగా జాస్ లాగా ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలను కట్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని కీళ్ళు కలిగిన జంతువులని అంటారు, ఆర్థోపోడ వర్గం చెందిన జీవులను. నెక్స్ట్ శరీరం చుట్టూ కైటిన్ అనే పదార్థం ఏర్పడి ఉంటుంది. శరీరం చుట్టూ
కైటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కండరాలకు ఆధారంగా ఉండి శరీరానికి ఒక రూపాన్ని ఇస్తుంది. కండరాలకు అతుక్కొని శరీరానికి ఒక రూపాన్ని ఇస్తుంది. నీరు బయటికి పోకుండా కూడా నిరోధిస్తుంది కైటిన్ త్వచము. ఈ కవచ ఫలకాలకు పృష్ఠ ఫలకాలు, ఉదర ఫలకాలని పేరు కూడా పెట్టొచ్చు. పృష్ఠ ఫలకాలు, ఈ కవచాల్లో పృష్ఠ ఫలకాలు ఉంటాయి, ఉదర ఫలకాలు ఉంటాయి. రెండింటిని ఫ్లూరాన్ అనే త్వచం కలుపుతుంది. కైటిన్ బాహ్య చర్మ కణాల చేత ఏర్పడుతుంది. కైటిన్ బాహ్య చర్మ కణాల చేత ఏర్పడుతుంది. కాలానుగుణంగా అప్పుడప్పుడు కుబుస విసర్జన ద్వారా పాత కైటిన్ రాలిపోయి దాని స్థానాన కొత్త కైటిన్ త్వచము ఏర్పడుతుంది. మనకి ఇక్కడ చూస్తే ఇవి తేలు, ఓకేనా, ఆర్థోపడ వర్గం చెందిన జీవుల ఎగ్జాంపుల్. మనం ఏమనుకుంటున్నాం, ఆర్థోపడ వర్గం చెందిన జీవుల యొక్క బాహ్య చర్మము కైటిన్ చేత నిర్మితమై ఉంటుంది. అందుకే మనము ఈ సాలెపురుగు, స్పైడర్, తేళ్ళు, తర్వాత రొయ్యలు, పీతలు, ప్రాన్స్, శ్రిమ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఎక్స్టర్నల్ లేయర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బాహ్య త్వచం గట్టిగా ఉంటుంది. కారణము కైటిన్ చేత ఏర్పడి ఉంటుంది. కైటిన్ చేత ఫార్మ్ ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది. కైటిన్ చేత ఈ బాహ్య త్వచం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఈ కైటిన్ త్వచము బాహ్య త్వచంగా ఉపయోగపడుతుంది, ఎక్స్టర్నల్ లేయర్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కైటిన్ త్వచం అనేది లోపల కండరాలకు, లోపల మనకు కండరానికి లోపల అంతర్త్వచం కింది వైపున్న కండరానికి మజిల్ ఫైబర్స్ అతుక్కొని ఉంటుంది. ఈ కైటిన్ త్వచం అనేది మజిల్కి అతుక్కొని ఉంటుంది. కైటిన్ త్వచం అనేది కండరాలకు అతుక్కొని ఉంటుంది. కాబట్టి ఈ కైటిన్ త్వచం అనేది, కైటిన్ లేయర్ అనేది ఆర్థోపోడ ఫైలంలో ఉన్న ఆర్గానిజమ్స్కు స్పెషల్ స్ట్రక్చర్ని ఇస్తుంది కైటిన్ లేయర్. కైటిన్ త్వచం అనేది బాహ్య త్వచంగా ఉండడమే కాకుండా ఒక ప్రత్యేకమైన రూపాన్ని, నిర్మాణాన్ని కూడా ఆర్థోపోడ వర్గానికి చెందిన జీవులకు ఇస్తుంది. ఆర్థోపోడ వర్గానికి చెందిన జీవులకు ఈ కైటిన్ త్వచము ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది. అదేవిధంగా నీరు ఆవిరైపోకుండా చూస్తుంది. బాహ్య వాతావరణంలోకి దేహంలో ఉన్న నీరు ఆవిరి కాకుండా కూడా ఈ త్వచం అనేది ఉపయోగపడుతుంది. ఇన్ కైటిన్ లేయర్ వాటర్ ఎవాపరేషన్ ఈజ్ డిక్రీజ్డ్. నీరు ఆవిరవ్వకుండా, దేహం లోపల ఉన్న నీరు ఆవిరవ్వకుండా కూడా మనకు ఈ కైటిన్ లేయర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కైటిన్ లేయర్ అనేది కుబుస విసర్జన ద్వారా మనకు పాతది పోయి దాని ప్లేస్ లోపల కొత్త కైటిన్ త్వచం అనేది వస్తుంది. కుబుస విసర్జన ద్వారా ఈ పాత కైటిన్ త్వచం పోయి కొత్త కైటిన్ త్వచం అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ఈ కైటిన్ త్వచము లేయర్ ఆఫ్ కైటిన్ లోపల కింద వైపు ఉంటుంది, పైన వైపు ఉంటుంది. ఆర్థోపోడ వర్గానికి చెందిన జీవులు మనకు హనీబీస్ కావచ్చు, స్పైడర్ కావచ్చు, స్కాలప్రన్ తేళ్ళు కావచ్చు, తర్వాత రొయ్యలు, ప్రాన్స్ కావచ్చు, మనకు పైన ఉంటుంది స్ట్రక్చరు, కింద కూడా ఉంటుంది. పైన ఉంటుంది, కింద ఉంటుంది స్ట్రక్చరు. పృష్ఠ భాగాన ఉంటుంది, ఉదర భాగాన ఉంటుంది. డార్సల్ అండ్ వెంట్రల్ ఈచ్ సైడ్ 2 chairs ఆర్ ప్రజెంట్ ఇన్ కైటిన్ లేయర్. డార్సల్ అండ్ వెంట్రల్. సో డార్సల్ అండ్ వెంట్రల్ లేయర్స్ అటాచ్డ్ టు ఫ్లూరాన్ లేయర్. డార్సల్ అండ్ వెంట్రల్ లేయర్స్ అటాచ్డ్ టు ద ఫ్లూరాన్ లేయరు. పృష్ఠ భాగాన, ఉదర భాగాన ఉన్న కైటిన్ త్వచాలను ఫ్లూరా త్వచం అనేది కలుపుతుంది. రెండు వైపులా ఉన్న పృష్ఠ భాగాన, ఉదర భాగాన ఉన్న కైటిన్ త్వచాలను ఫ్లూరాన్ త్వచం అనేది కలపబడుతుంది. కాబట్టి ఆర్థోపోడ వర్గానికి చెందిన జీవుల లోపల బాహ్యంగా కైటిన్ లేయర్ లేదా కైటిన్ త్వచం ఉంటుంది. ఇది కండరాలకు అతుక్కొని ఉంటుంది. దీనివల్ల ఆర్థోపోడ వర్గానికి చెందిన జీవుల లోపల స్పెషల్ స్ట్రక్చర్, ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేహంలో ఉన్న నీరు వాటర్ ఎవాపరేట్ కాకుండా, వాటర్ పర్సెంటేజ్ డిక్రీజ్ కాకుండా చూస్తుంది. నీటి ఆవిరి కాకుండా ఈ త్వచం అనేది ఉపయోగపడుతుంది.
ఈ కైటిన్ త్వచం పృష్ఠ భాగాన ఉదర భాగాన ఉంటుంది. డార్సల్ అండ్ వెంట్రల్ ఆర్ ప్రెజెంట్. డార్సల్ వెంట్రల్ ఆర్ అటాచ్డ్ టు ద లేయర్ ఫ్లూరాన్ లేయరు. ఫ్లూరాన్ త్వచము పృష్ఠ కవచాన్ని ఉదర కవచాలను రెండింటిని కూడా కలిపి టోటల్గా బాడీ మొత్తము మనకు కైటిన్ త్వచం అనేది కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ పాత కైటిన్ త్వచము కుబుస విసర్జన ద్వారా వెళ్ళి తిరిగి కొత్త చర్మం అనేది కొత్త కైటిన్ త్వచం ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ శరీరంలో గల కొన్ని ముఖ్య భాగాలను టెగ్మటాలు అంటారు. శరీరంలో గల కొన్ని ముఖ్య భాగాలను టెగ్మటాలు అంటారు. ఇవి కొన్ని ఖండితాల కలయిక వల్ల ఏర్పడతాయి. ఇవి ఏర్పడే పద్ధతిని టెగ్మటోసిస్ లేదా టెగ్మటైజేషన్ అంటారు. సామాన్యంగా జీవు లోపల తల, ఉరం, ఉదరం అనే 3 టెగ్మటాలు ఉంటాయి. తల, ఉరము, ఉదరం అనే 3 టెగ్మటాలు ఉంటాయి. మనకి ఇక్కడ చూస్తే ఆర్థోపడ జీవి లోపల కొన్ని ఖండితాలు కలిసి టెగ్మటాలు ఏర్పడతాయి. కొన్ని సెగ్మెంట్స్ కలిపి టెగ్మటాలు ఫామ్ అవుతాయి. మనకు ఆర్థోపడ ఫైలంలో ఉన్న ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేస్తే బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్: హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. హెడ్ ఆర్ సెఫాలన్, థొరాక్స్, అబ్డోమెన్. తల, ఉరము, ఉదరము అనే భాగాలుగా ఆర్థోపడ వర్గానికి చెందిన జీవుల యొక్క దేహము 3 భాగాలుగా విభజన అయి ఉంటుంది. తల, ఉరము, ఉదరం. తల, ఉరము, ఉదరము. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్ అనే 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ 3 పార్ట్స్ లోపల అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని ఖండితాలు, కొన్ని సెగ్మెంట్స్ కలిపి మనకి ఇక్కడ ఒక భాగంగా ఏర్పడుతుంది. కొన్ని సెగ్మెంట్స్ లేదా ఖండితాలు కలిసి ఒక ప్రత్యేకమైన భాగంగా ఏర్పడుతుంది. దాన్ని టెగ్మటాలు అంటారు. టెగ్మటాల లోపల మనకు 3 అబ్జర్వ్ చేయొచ్చు: హెడ్, థొరాక్స్, అబ్డోమెన్. కొన్ని ఖండితాలు కలిసి ఒక ప్రత్యేకమైన భాగం ఏర్పడుతుంది. అటువంటి ప్రత్యేకమైన భాగాలు ఆర్థోపడ వర్గానికి చెందిన జీవు లోపల దేహము 3 భాగాలుగా విభక్తమై ఉంటుంది. తల, ఉరము, ఉదరము. తల, ఉరము, ఉదరము. హెడ్, థొరాక్స్, అబ్డోమెన్ అనే 3 పార్ట్స్గా టెగ్మటైజేషన్గా మనకు విభక్తమై ఉంటుంది. ఇది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్థోపడ ఫైలం. కొన్ని ఖండితాలు కలిసి ఒక ముఖ్యమైన భాగంగా ఏర్పడుతుంది. దాన్ని టెగ్మటా అంటారు. మనకు 3 టెగ్మటాలుగా మనము ఆర్థోపడ ఫైలం లోపల చూడవచ్చు: తల, ఉరము, ఉదరము. హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్గా టెగ్మటైజేషన్ జరుగుతుంది ఆర్థోపడ ఫైలం లోపల. నెక్స్ట్ శరీర కుహరము నిజ కుహరం కాదు. ఇది చాలా వరకు క్షీణించి ప్రత్యుత్పత్తి అంగాల్లో కొన్ని జీవుల విసర్జక అవయవాల్లో కనిపిస్తుంది. శరీర కుహరం రక్తం చేత నిండి ఉండడం వల్ల దాన్ని రక్త కుహరం అంటారు. శరీర కుహరము రక్తం చేత నిండి ఉండడం వల్ల దాన్ని రక్త కుహరం అంటారు. సీలోమ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఆర్థోపడ ఫైలం. సీలోమ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఆర్థోపడ ఫైలం. ఆర్థోపడ వర్గానికి చెందిన జీవి లోపల శరీర కుహరం అనేది ఉండదు. కొన్ని భాగాల్లో మాత్రమే ఉంటుంది. విసర్జక భాగాల్లో కొన్ని భాగాల్లో మాత్రమే శరీర కుహరం ఉంటుంది. మిగిలిన దేహ భాగాల లోపల శరీర కుహరం అనేది ఉండదు. సీలోమ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఆర్థోపడ ఫైలం. ఒకవేళ సీలోమ్ ఉన్న అది మొత్తము రక్త ద్రవంతో నిండి ఉంటుంది కాబట్టి దీన్ని హీమోసీలోమ్ అంటారు. హీమోసీలోమ్ వంటి పదార్థం చేత ఇది నిండి ఉంటుంది కాబట్టి నిజమైన శరీర కుహరము ఆర్థోపడ వర్గానికి చెందిన జీవి లోపల ఉండదు. సీలోమ్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఆర్థోపడ ఫైలం. నెక్స్ట్ ఈదడం, పాకడం, బొరియలు చేయడం, పరిగెత్తడం, ఎగరడం మొదలైన గమన ప్రక్రియలన్నీ
ఉపాంగాల వల్ల సాధ్యమవుతాయి. కీటకాల్లో ఉరంకండరాలు జీవిలో రెక్కలుగా కదలడానికి తోడ్పడతాయి. ఈదడము, పాకడము, బొరియలు చేయడము, పరిగెత్తడము, ఎగరడము మొదలైన ప్రక్రియలన్నిటికి కూడా ఉపాంగాల ద్వారానే జరుగుతుంది. ఉరంకండరాలు జీవి లోపల రెక్కలుగా కదలడానికి తోడ్పడతాయి. మనకు అపెండేజెస్ ఉపాంగాలు చూడండి. ఈ ఉపాంగాలు ఇవన్నీ కూడా ఉపాంగాలు. రొయ్య లోపల అన్నీ మొత్తం ఇక్కడ నుంచి తల భాగం నుంచి తోక భాగం వరకు ఇవన్నీ కూడా ఉపాంగాలు, అపెండేజెస్. ఈ అపెండేజెస్ ఉండడం వల్ల, ఉపాంగాల వల్ల ఆర్థోపడ వర్గానికి చెందిన జీవుల లోపల మనకు నడవడానికి, నీటి లోపల ఈదడానికి, గాలి లోపల ఎగరడానికి, ఫ్లయింగ్ చేయడానికి, ఆహారాన్ని కట్ చేయడానికి, తర్వాత గుంతలు తవ్వడానికి అన్నిటికి కూడా ఈ ఉపాంగాలే ఉపయోగపడతాయి. Some arthropods have modified appendages that have functions such as feeding, sensing the environment, walking, swimming, defending against predators, and capturing prey. Jointed appendages allowed arthropods to have much greater flexibility and range of movement. ఓకే, ఈ ఉపాంగాల వల్లనే మనకు ఇవన్నీ కూడా ఉపాంగాలు లేదా అపెండేజెస్. వీటి వల్ల ఆర్థోపడ వర్గ జీవి లోపల నడవడానికి, పాకడానికి, తర్వాత జంపింగ్కి, తర్వాత వాకింగ్కి, తర్వాత ఫ్లయింగ్కి, తర్వాత ప్రొటెక్షన్కి, వేరే జీవుల నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ ఉపాంగాలే మనకు ఉపయోగపడతాయి. ఆర్థోపడ వర్గంలో ఉన్న ఈ ఉపాంగాల వల్లనే అవి ఆహార పదార్థాలను తీసుకోవడము, నమలడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ, నీటి లోపల ఈదడానికి, గాలి లోపల ఎగరడానికి, ఫ్లయింగ్కి, మొత్తం కూడా ప్రొటెక్షన్కి, వేరే జీవుల నుంచి కాపాడుకోవడానికి కూడా ఈ ఉపాంగాలు లేదా అపెండేజెస్ ఉపయోగపడతాయి. అన్ని క్రియలకు కూడా ఈ అపెండేజెస్ అనేటివి ముఖ్యంగా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఆహార నాళము నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది. దీనిలో పూర్వ ఆహార నాళము, మధ్య ఆహార నాళము, అంత్య ఆహార నాళంగా విభక్తమై ఉంటుంది. In digestive tract in arthropoda phylum, total parts are occur. Complete digestive tract is occur in arthropoda phylum. పూర్తిగా విభజన చెందిన ఆహార నాళము ఆర్థోపడ వర్గ జీవుల లోపల మనము పరిశీలించవచ్చు. నోటితో మొదలయ్యి పాయువుతో అంతమవుతుంది. మౌత్ టు స్టార్ట్ అండ్ యానస్ ఆర్ ఎండింగ్. మౌత్ టు ఓపెన్ అండ్ యానస్ టు క్లోజింగ్. నోటితో ప్రారంభమై పాయువుతో ఆహార నాళం, ఆర్థోపడ వర్గానికి చెందిన జీవుల లోపల ఆహార నాళము పూర్తిగా విభక్తమై ఉంటుంది, అన్ని భాగాలను కలిగి ఉంటుంది. అయితే ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ లోపల ఈ డైజెస్టివ్ ట్రాక్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫోర్ గట్, మిడ్ గట్, హిండ్ గట్. ఫోర్ గట్, మిడ్ గట్, హిండ్ గట్. ఆర్థోపడ వర్గ జీవుల యొక్క ఆహార నాళాన్ని 3 భాగాలుగా విభజన చేయొచ్చు. పూర్వ ఆహార నాళము, మధ్య ఆహార నాళము, అంత్య ఆహార నాళము. పాయువు దగ్గర ఉన్న ఆహార నాళాన్ని అంత్య ఆహార నాళం అంటాము. నోటి దగ్గర ఉన్న ఆహార నాళాన్ని పూర్వ ఆహార నాళం అంటారు. మధ్య భాగంలో ఉన్న ఆహార నాళాన్ని మధ్య ఆహార నాళం అంటారు. కాబట్టి నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది ఆర్థోపడ వర్గం చెందిన జీవుల యొక్క ఆహార నాళము. అదేవిధంగా 3 భాగాలుగా విభక్తమై ఉంటుంది. పూర్వ ఆహార నాళము, మధ్య ఆహార నాళము, అంత్య ఆహార నాళము. డైజెస్టివ్ ట్రాక్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఆర్థోపడ ఫైలం 3 మెయిన్ పార్ట్స్: ఫోర్ గట్, మిడ్ గట్ అండ్ హిండ్ గట్. ఆహార నాళం అనేది పూర్తిగా విభక్తమై ఉంటుంది. అన్ని భాగాలను కలిగి ఉన్న ఆహార నాళం ఆర్థోపడ వర్గ జీవుల యొక్క ఆహార నాళం లోపల మనం ఆహార నాళాన్ని చూడవచ్చు.
నెక్స్ట్ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ జలచర జీవుల్లో మొప్పల ద్వారా జరుగుతుంది. భూచర జీవుల్లో తేలు, సాలెపురుగు లోపల పుస్తకాకార ఊపిరితిత్తులు, పీతల లోపల పుస్తకాకార మొప్పలు, కీటకాల లోపల వాయునాళాలు ఏర్పడతాయి. చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. కీటకాలలో వాయునాళాల ద్వారా, సాలెపురుగు లోపల పుస్తకాకార ఊపిరితిత్తులు, నీటి లోపల నివసించే రొయ్యల లోపల అటువంటి వాటి లోపల మొప్పలు మనకు గిల్స్ లేదా మొప్పలు అనేటివి శ్వాసక్రియ కోసము ఉపయోగపడతాయి. ఆర్థోపోడా ఫైలం respiration is occur in air sacs in some grass insects. Okay na? Trachea, air sacs are present. Some arthropoda organisms గిల్స్ నీటి లోపల వాటర్ లోపల ఉండే ఆర్థోపోడా ఆర్గానిజమ్స్ లోపల గిల్స్ లేదా మొప్పల ద్వారా రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ జరుగుతుంది. భూమి మీద ఉండే జీవి లోపల ట్రాకియా లేదా వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు గిల్స్ నీటి లోపల ఏముంటాయి? ఎగ్జాంపుల్ రొయ్యల లోపల మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిగితే, భూమి మీద ఉండే జీవి లోపల వాయునాళాల ద్వారా పుస్తకాకార మనకు సాలెపురుగు తేలు లోపల పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల ఇన్ ఆర్థోపోడా ఫైలం రెస్పిరేషన్ ఈజ్ అక్కర్స్ గిల్స్ అండ్ ట్రాకియా, గిల్స్ అండ్ లంగ్స్ ఈజ్ అక్కర్ బై రెస్పిరేషన్. ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల మొప్పల ద్వారా జరుగుతుంది. నీటి లోపల ఉండే ఆర్థోపోడా జీవుల లోపల ఇన్ వాటర్ డిపెండింగ్ ఆర్థోపోడస్ ఈజ్ రెస్పిరేషన్ ఈజ్ అక్కర్ బై గిల్స్. ఇన్ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ రెస్పిరేషన్ అక్కర్ బై లంగ్స్ అండ్ ట్రాకియా. నీటి లోపల నివసించే ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిగితే, భూచర జీవుల లోపల ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఊపిరితిత్తులు ఉంటాయి, కొన్నింటి లోపల వాయునాళాలు ఉంటాయి. వీటి ద్వారా మనకు శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల. సో ఎయిర్ సాక్స్ వాయు గోనులు లేదా వాయు గోనులు అనేటివి, ఇక్కడ వాయు గదులు అనేటివి మనము రెస్పిరేషన్ లోపల శ్వాసక్రియ లోపల చూడొచ్చు. గ్రాస్ హోపర్ లోపల, కొన్నింటి లోపల గిల్స్, కొన్నింటి లోపల ట్రాకియా ఈజ్ అక్కర్ ఇన్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ లేదా విసర్జన క్రియ ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల విసర్జన క్రియ మాల్పీజియన్ నాళికలు, స్పర్శశృంగ గ్రంథులు లేదా హరిత గ్రంథులు, కోక్సల్ గ్రంథుల ద్వారా జరుగుతుంది. విసర్జన క్రియ ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల మాల్పీజియన్ నాళికలు, తర్వాత హరిత గ్రంథులు, స్పర్శశృంగ గ్రంథులు, నెక్స్ట్ కోక్సల్ గ్రంథుల ద్వారా మనకు విసర్జన క్రియ అనేది జరుగుతుంది. ఇన్ ఎక్స్క్రీషన్ ఇన్ ఆర్థోపోడా, ఎక్స్క్రీషన్ మీన్స్ విసర్జన క్రియ అంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను సేకరించే కణాలు వాటిని మనము ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ లేదా విసర్జన సంబంధించిన కణాలు అంటారు. ఎక్స్క్రీటరీ సెల్స్ ఆర్ విసర్జన కణాలు అంటారు. ఈ విసర్జన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను గ్రహించే కణాలు, వృక్క కణాలు ఆర్థోపోడా జీవుల లోపల ఏమేమి ఉంటాయంటే మాల్పీజియన్ నాళిక, ఇది మాల్పీజియన్ గుళిక లేదా మాల్పీజియన్ నాళిక, మాల్పీజియన్ ట్యూబుల్ అండ్ కోక్సల్ గ్రంథులు, హరిత గ్రంథులు కూడా మనకు ఈ ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల చూడవచ్చు. మాల్పీజియన్ ట్యూబుల్స్, కోక్సల్ గ్లాండ్స్, మాల్పీజియన్ నాళికలు మరియు కోక్సల్ గ్రంథులు
ఆర్ధోపడ వర్గానికి చెందిన జీవుల లోపల నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను సేకరించి బయటికి విడుదల చేయడము జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఈ ఆహార నాళం, ఇది మిడ్గట్ హిండ్గట్, మధ్య ఆహార నాళము, అంత్య ఆహార నాళం. అంత్య ఆహార నాళం దగ్గర మనకు పాయువు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఆహార నాళము చుట్టూ ఇరువైపులా మనకు మాల్ఫీజియన్ స్ట్రక్చర్స్, మాల్ఫీజియన్ ట్యూబుల్స్, మాల్ఫీజియన్ నాళికలు ఉన్నాయి చూడండి. ఇవి మాల్ఫీజియన్ నాళికలు. ఆహార నాళానికి ఇరువైపులా మాల్ఫీజియన్ నాళిక లేదా మాల్ఫీజియన్ ట్యూబుల్స్ ఉంటాయి. ఈ ఆహార నాళం ద్వారా ప్రవహిస్తున్నప్పుడు, మధ్య ఆహార నాళం, అంత్య ఆహార నాళం ద్వారా ఆహార పదార్థాలు ప్రవహిస్తున్నప్పుడు ఏవైనా మనకు వేస్ట్ మెటీరియల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సాల్ట్, యూరిక్ యాసిడ్, వాటర్. సాల్ట్, యూరిక్ యాసిడ్ అండ్ వాటర్, ఓకేనా. లవణాలు, తర్వాత యూరిక్ యాసిడ్, తర్వాత నీరు ఏవైనా ఉంటాయి. వీటిని ఈ మాల్ఫీజియన్ ట్యూబుల్స్ లేదా మాల్ఫీజియన్ నాళిక అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను ఆహార నాళం ఇరువైపులా ఉన్న మాల్ఫీజియన్ నాళికలు గ్రహించి బయటికి విడుదల చేయడము జరుగుతుంది. కాబట్టి యానస్ ద్వారా మనకు యూరిక్ యాసిడ్ అనేది బయటికి రావడము జరుగుతుంది. యానస్ ద్వారా యూరిక్ యాసిడ్ అనేది నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆహార నాళం ఇరువైపులా ఉంటాయి. ఇవి గ్రహించుకొని మిగిలినవి మనకు యానస్ లేదా పాయు ద్వారా బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆర్ధోపడ వర్గానికి చెందిన జీవుల లోపల నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను గ్రహించడానికి మాల్ఫీజియన్ నాళికలు, హరిత గ్రంథులు, కోక్సల్ గ్రంథులు ఉంటాయి. ఇన్ ఆర్ధోపడ ఫైలం, nitrogen waste material observed in special cells is occur in Malpighian tubules and coaxial glands. Malpighian tubules and coaxial glands are present in Arthropoda phylum. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్. రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రకానికి చెందినది. ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆర్థోపోడా ఫైలం ఈజ్ ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ వివృత రక్త ప్రసరణ వ్యవస్థకు చెందినది. కొన్నింటి లోపల రక్తనాళాలు ఉంటాయి. గుండె శరీర కూరపు పృష్ఠభాగంలో ఉంటుంది. ఇది హృదయావరణ స్థలం వల్ల రక్త కుహరం నుంచి ఏర్పాటే చెందుతుంది. ఎన్నో గదుల ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల హృదయం అనేది ఎన్నో గదుల గొట్టం వంటి నిర్మాణము గదులుగా విభక్తమై ఉంటుంది. కొన్ని జీవుల మాత్రమే హిమోసైనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది. కీటకాల లోపల ముఖ్యంగా శ్వాసవర్ణకం అనేది ఉండదు. మనకు అందుకే ఎగ్జాంపుల్ బొద్దింక లోపల శ్వాసవర్ణకాలు ఉండకపోవడం వల్ల అది రక్తం అనేది తెల్లగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇన్ ఆర్థోపోడా ఫైలం సర్క్యులేటరీ సిస్టమ్ హార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్యూబులర్ స్ట్రక్చర్ మెనీ ఛాంబర్స్. ట్యూబులర్ స్ట్రక్చర్ డివైడెడ్ ఇంటూ మెనీ ఛాంబర్స్. ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల గుండె అనేది ఒక గొట్టంలాగా ఉండి అనేక గదులుగా విభక్తమై ఉంటుంది. విభక్తమై ఉంటుంది. ఇక్కడ వస్తే మనకు ఇదంతా కూడా గుండె, రెడ్ కలర్లో ఉన్నది మొత్తం కూడా గుండె. ఈ గదులుగా గొట్టం వంటి నిర్మాణం కలిగి ఉండి గొట్టం నిర్మాణం లోపల అనేక గదులు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ఆర్థోపోడా వర్గానికి చెందిన రక్త ప్రసరణ వ్యవస్థ లోపల గుండె గొట్టం వంటి నిర్మాణాన్ని కలిగి అనేక గదులుగా విభక్తమై ఉంటుంది. ట్యూబ్లెక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హార్ట్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ఆర్థోపోడా ఫైలం. కొన్ని జీవుల్లో మాత్రమే హీమోసైన్ ఉంటుంది. మిగిలిన జీవుల లోపల ఇన్ ఆర్థోపోడా ఫైలం ఇన్ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈస్ ఆబ్సెంట్. ఆర్థోపోడా వర్గానికి చెందిన జీవుల లోపల శ్వాస వర్ణకం అనేది ఉండదు. కాబట్టి మనకు ఎగ్జాంపుల్ బొద్దింక లోపల రక్తము రెస్పిరేటరీ పిగ్మెంట్ లేదా శ్వాస వర్ణకం లేకపోవడం వల్ల మనకు రక్తం అనేది తెల్లగా ఉంటుంది. అదేవిధంగా హార్ట్ స్ట్రక్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ట్యూబ్లెక్ స్ట్రక్చర్ ఇంటూ మెనీ ఛాంబర్స్. హృదయం అనేది ఒక గొట్టంలాగా ఉండి అనేక గదులుగా విభక్తమై ఉంటుంది. ఇన్ ఆర్థోపోడా ఫైలం సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్.
ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. రక్తనాళాల్లో ప్రవహించకుండా గదిలో ప్రవహిస్తుంది కాబట్టి ఇది వివృత రక్త ప్రసరణ వ్యవస్థ రకానికి చెందిన రక్త ప్రసరణ వ్యవస్థ ఆర్ధోపడ జీవుల లోపల ఉంటుంది. ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆర్ధోపడ ఫైలం. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ నాడీ వ్యవస్థ లోపల భాగంగా మనకు నర్వస్ సిస్టమ్ ఇన్ ఆర్ధోపడ డివైడెడ్ ఇంటూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల నాడీ వ్యవస్థ లోపల కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇన్ స్ట్రక్చర్ ఇస్ బ్రెయిన్ అండ్ నర్వ్ కార్డ్ ఆర్ ప్రజెంట్. బ్రెయిన్ అండ్ నర్వ్ కార్డ్, మెదడు మరియు నాడీ దండము ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల నాడీ వ్యవస్థ లోపల చూడవచ్చు. వెంట్రల్ నర్వ్ కార్డ్ అండ్ సెగ్మెంట్ ఆఫ్ గాంగ్లియా. వెంట్రల్ నర్వ్ కార్డ్, బ్రెయిన్. మనకు ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల నాడీ వ్యవస్థ లోపల కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా పరిధీయ నాడీ వ్యవస్థ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోపల బ్రెయిన్ ఉంటుంది. దాని కిందగా మనకు నాడీ దండం అనేది బయలుదేరుతుంది. నాడీ దండం నుంచి ప్రతి ఖండితానికి నాడీ సందులు అనేటివి బయలుదేరుతాయి. దిస్ ఈజ్ ఏ నర్వస్ సిస్టమ్ ఇన్ ఆర్ధోపడ ఫైలం. నెక్స్ట్ హెడ్ రీజన్ లేదా తల భాగం లోపల ఒక జత స్పర్శ శృంగాలు ఉంటాయి. కొన్నింటి లోపల శృంగికలు కూడా ఉంటాయి. ముఖ భాగాల్లో 2 జతల జంబికలు, పైపెదవి, హనువులు ఉంటాయి. ఒక జత సంయుక్త నేత్రాలు తలకు పార్శ్వ భాగాల లోపల ఉంటాయి. మనము ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల రొయ్యను పరిశీలిస్తే మనకు ఇక్కడ సంయుక్త నేత్రాలు, తలకు పూర్వ భాగం లోపల 2 వైపులా సంయుక్త నేత్రాలు, స్పర్శ శృంగికలు ఇవన్నీ కూడా మనకు తల భాగం లోపల కనిపించే భాగాలు. ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల యొక్క బాడీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. హెడ్, థొరాక్స్ అండ్ అబ్డోమెన్. తల, ఉరము, ఉదరం. కాబట్టి తల భాగం లోపల మనకు కావాల్సిన శృంగికలు, స్పర్శ శృంగికలు, హనువులు, తర్వాత సంయుక్త నేత్రాలు ఇవన్నీ కూడా మనము ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల యొక్క తల భాగం లోపల పరిశీలించవచ్చు. నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్ధోపడ ఫైలం. ఆర్ధోపడ వర్గపు జీవుల లోపల మనకు ప్రత్యుత్పత్తిని పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఏకలింగ జీవులు. సెక్సెస్ ఆర్ సెపరేటెడ్ అండ్ సెక్షువల్ డైమార్ఫిజం అక్కర్. లైంగిక విరూపకత అనేది కనిపిస్తుంది. లైంగిక విరూపకత అంటే స్త్రీజీవి, పురుషజీవి చూడడానికి మనకు క్యారెక్టర్స్, లక్షణాలు అనేవి సపరేట్గా కనిపిస్తే దాన్ని సెక్షువల్ డైమార్ఫిజం లేదా లైంగిక విరూపకత అంటారు. అది కూడా మనం ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల పరిశీలించవచ్చు. ప్రత్యుత్పత్తి లోపల ప్రత్యక్ష అభివృద్ధి, పరోక్ష అభివృద్ధి, ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ప్రాసెస్లో 2 కూడా మనము ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల లోపల మనము చూడవచ్చు. పరోక్ష అభివృద్ధి లోపల మనకు ఇండైరెక్ట్ మెథడ్ లోపల లార్వాస్ ఫామ్ అవుతాయి. పరోక్ష అభివృద్ధి లోపల ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పరోక్ష అభివృద్ధి లోపల అనేక లార్వాలు ఏర్పడము జరుగుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్ ఇన్సెక్ట్స్, మేల్ ఫీమేల్, పురుషజీవి స్త్రీజీవి, కీటకాలు ఆర్ధోపడ వర్గం చెందిన కీటకాల లోపల మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్, మగజీవి ఆడజీవి ఆర్ధోపడ వర్గం చెందిన జీవుల యొక్క కీటకాల లోపల మనము పరిశీలించవచ్చు. ఈ రెండింటి కలయిక ద్వారా ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ జరిగి మనకు ఎగ్స్ లేదా గుడ్లు అనేది విడుదలవ్వడం జరుగుతుంది. ఎగ్ నుంచి మనకు లార్వా రిలీజ్ అవుతుంది. లార్వా మెటామార్ఫోసిస్ ప్రక్రియ
రూప విక్రియ చెంది మనకు అడల్ట్ ఫామ్ అనేది అవుతుంది. ఆర్థోపడ వర్గం చెందిన జీవుల లోపల లైంగిక ద్విరూపకత కనిపిస్తుంది. స్త్రీజీవి పురుషజీవులు భిన్నంగా ఉంటాయి. రెండు కలయిక ద్వారా ఫలదీకరణం జరిగి మనకు గుడ్లు అనేటివి విడుదలవుతాయి. గుడ్డు నుంచి పరోక్ష అభివృద్ధి కాబట్టి లార్వా అనేది రిలీజ్ అవుతుంది. లార్వా లోపల అనేక రూప విక్రియలు జరిగి మనకు కావాల్సిన ప్రౌఢజీవి అనేది విడుదలవుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఎగ్, తర్వాత ఈ నింఫ్ లార్వా స్ట్రక్చర్ లోపల మనకు అడల్ట్ స్టేజ్ వచ్చే వరకు ఎన్ని క్యారెక్టర్స్ చేంజింగ్ వచ్చాయి. ఎగ్ టు అడల్ట్, ఈ లార్వా లోపల చేంజింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. గుడ్డు నుంచి ప్రౌఢజీవి దశ లోపల మనం ఇన్ని రకాల మార్పులను మనం ఇక్కడ డయాగ్రామ్ లోపల చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఎగ్, లార్వా, నెక్స్ట్ ప్యూపా, అడల్ట్. గుడ్డు, తర్వాత లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి. సో ఇట్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పరోక్ష పద్ధతి జరుగుతుంది కాబట్టి పరోక్ష పద్ధతి లోపల మనకి ఎప్పుడైనా సరే గుడ్డు నుంచి లార్వా నుంచి ప్రౌఢజీవి అనేది రావడము జరుగుతుంది. మనకు ఆర్థోపడ వర్గం చెందిన జీవుల లోపల అనేక లార్వాలు వస్తాయి. వాటి లోపల ఈ లార్వాస్ జోయియా, నాప్లియస్, మెటానాప్లియస్, మైసిస్, ఇవన్నీ కూడా మనకు ఆర్థోపడ వర్గం చెందిన జీవుల లోపల లార్వాలు. లార్వాస్ ఆఫ్ ఆర్థోపడ ఫైలం జోయియా, నాప్లియస్, మెటానాప్లియస్, మైసిస్. These are larvae of Arthropoda phylum. Nauplius, Zoea, Megalop larva.